హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అదేంటో చూసేద్దామా? మా ఆంధ్ర స్టైల్ టమాటా రోటీ పచ్చడి. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దాము. ముందుగా ప్లీజ్ మా ఛానల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ స్కిప్ చేసేస్తున్నారు. ప్లీజ్ అలా చేయకండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము రోట్లో అయితే దంచుకుంటున్నాను, మిక్సీలో వేసుకు టేస్ట్ అయితే బాగోదు కాబట్టి. సో కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు కావాల్సినన్ని టమాటాలు తీసుకోండి. చూడండి, ఈ సైజులో 4 ముక్కల కింద కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి పచ్చివే కాకపోతే పండిపోయినవి తీసుకున్నాను, ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట. వెల్లుల్లిపాయలు ఇన్ని క్వాంటిటీ అయితే తీసుకున్నాను. చూడండి, ఇన్ని తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే పచ్చడి స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. కొంచెము చింతపండు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇవి ధనియాలు. సో ఇవి కావాల్సిన ఐటమ్స్. దీంట్లో ఒకటి మిస్ అయింది, కరివేపాకు అనమాట. మా దగ్గర అయితే కరివేపాకు కొంచెం కష్టం దొరకడము. నేనైతే ముందుగా కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు అంతా వేయించుకుంటున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసేసుకొని చక్కగా చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి నేను కట్ చేయలేదు అనుకోకండి, మధ్యలో కొంచెం ఇట్లా చీర్చి అనమాట చాకుతో ఇట్లా గీత పెట్టాను. అట్లానే గీత పెట్టుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి కట్ చేయకుండా వేస్తే ముఖం మీదకి వచ్చేస్తుంది. వెల్లుల్లిపాయలు కూడా ఒక్కసారి ఇట్లా అని వెల్లుల్లిపాయలు కూడా వేయించుకోండి. ఆ రెండు వేయించుకున్న పక్కన తీసేసి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటా కూడా వేసేసుకోవాలి. దాంట్లో టమాటాల వాటర్ మొత్తము కూడా దగ్గరకు అయిపోవాలి. వాటర్గా తీసుకుంటే మాత్రము అది ముఖం మీదకి వచ్చేస్తుంది. టమాటాలు మొత్తము వాటర్ అయితే తీసుకుంటే మాత్రం మనకి వాటర్ అంతా ఇంకిపోవాలి. అలా చేస్తే మాత్రం మనకి 3-4 రోజులు కూడా ఈ టమాటా నిల్వ ఉంటుందన్నమాట. వాటర్తో మాత్రము పచ్చడి అస్సలు చేయకండి, ఎందుకంటే తొందరగా పాడైపోతుంది. కాబట్టి వాటర్ అంతా ఇంకిపోవాలి, టమాటాకి మొత్తం దగ్గర అయిపోవాలన్నమాట. కొంచెం దగ్గర అయింది కదా, ఇప్పుడు నేను దీంట్లో చింతపండు కూడా వేసేసుకొని కొంచెం ఉడికించుకుంటున్నాను. చూడండి, వాటర్ ఇంకా ఉంది కాబట్టి అది మొత్తము కూడా బాగా కుక్ అయిపోవాలన్నమాట. టమాటా మొత్తం గుజ్జులాగా అయిపోవాలి. ఇంకా వాటర్ ఉంది కాబట్టి ఇంకొంచెం సేపు మనం ఉడికించుకుందాము. సో మా ఆంధ్రాలో ఇలానే చేస్తారు, స్పైసీగా బాగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటారు. మీకు పచ్చిమిర్చి కుదరదు అంటే కనుక ఎండుమిర్చి వేసుకోండి, కానీ పచ్చిమిర్చితో టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది రైస్లోకి కాదు, చపాతీలోకైనా, ఇడ్లీకైనా, దోశకైనా, దేనికైనా కానీ సెట్ అయిపోతుంది అన్నమాట. ఇది వేడివేడి రైస్లో తింటే మాత్రం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో అయితే, మా ఆంధ్ర స్టైల్లో అయితే ట్రై చేయండి. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా. ఇప్పుడు మనము ఇంకొంచెం దగ్గరికి అవ్వాలన్నమాట, ఎందుకంటే 3-4 రోజులు నిల్వన్న ఉంటుంది కాబట్టి. వాటర్తో వేసుకుంటే అస్సలు తొందరగా సాయంత్రంలోనే పాడైపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రోలు బాగా కడుక్కొని రోట్లో వేసుకొని పోపు మసాలా అంతా వేయించుకున్నాం కదా, పోపు అది మొత్తం వేసేసుకొని బాగా దంచుకొని మెత్తగా దంచుకోవాలన్నమాట. అన్నీ వేసేసుకొని చూడండి ఈ విధంగా చక్కగా నూరుకోవాలి. ఇది ఈ మధ్యకాలంలో చాలామందికి దొరుకుతుంది, అమెజాన్లో కూడా బుక్ చేసుకుంటున్నారు చాలామంది. సో రోట్లో వేసుకుంటే మాత్రం ఏ పచ్చడైనా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీలో అయితే మెత్తగా పేస్ట్ అయిపోతుంది, బాగుండదు. రోల్లో వేసుకుంటే మాత్రం అక్కడక్కడ కొంచెం నలగనట్టు బాగుంటుందన్నమాట. ఇది మొత్తం పోపు అంతా దంచుకున్నాం కదా. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకొని టమాటా కూడా బాగా ముక్కలు మొత్తం మ్యాష్ అయిపోయేటట్టు బాగా రుబ్బుకోవాలి ఇట్లా. చూడండి ఈ విధంగా. నేను ఏ పచ్చడైనా కూడా రోట్లోనే చేస్తాను, అది చాలా బాగుంటుంది. నలగనట్టు తింటూ ఉంటే రైస్లోకి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి ఈ విధంగా చేసుకున్నాను కదా. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, మా ఆంధ్ర స్టైలు. ఏ పచ్చడైనా కూడా రోట్లో వేసుకుంటే ఆ టేస్టే వేరుంటుంది. మిక్సీలో అసలు మెత్తగా పేస్ట్ అయిపోతుంది, అసలు టేస్టే ఉండదు అన్నమాట. సో ఇది బాగా నలిగిపోయింది కదా. ఇప్పుడు సరిపడగా ఉప్పు అయితే వేసుకోండి, మీకు టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసేసుకొని చూడండి ఇది కూడా ఉప్పు బాగా కలిసేటట్టు బాగా రుబ్బుకోవాలన్నమాట. ఇదేనండి మా ఆంధ్ర స్టైల్ టమాటా రోటీ పచ్చడి.
ఇది మనము రైస్లోకైనా దేంట్లో తిన్నా కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.